మార్పు వచ్చింది. ఎందుకంటే ఇదివరకు ఫ్రంట్ సీట్ ఎవరి పక్కన కూర్చున్నా వెనక సీట్లో కూర్చుని ₹5 ఇవ్వాలి. ఇన్ఫోసిస్ ట్రిపుల్ క్యాంపస్ నుంచి ఇన్ఫోసిస్ ఆ టెండెన్సీ ఇప్పుడు మారింది. ఆ ముందు కూర్చోవడానికి కొంతమంది ఎస్టేట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఒక్కడు ఎస్టేట్ చేశాడంటే వీ డన్ ద చేంజ్. మార్పు అనేది ఆబ్వియస్లీ వచ్చింది, స్టార్ట్ అయింది. కమింగ్ టు మై ఇనిషియేటివ్స్, ఐఎమ్ లీడింగ్ RTA, సమాచార చట్టం హక్కుని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. దీనివల్ల ఐ సీన్ పర్సనల్ సమ్ చేంజెస్. ఒక గ్యాస్ కనెక్షన్కి ఒక గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్తే కనెక్షన్ 2 నెలలు 3 నెలలు అట్టు పెడతాం మనం. అసలు నిజంగా వాస్తవంగా పరిస్థితి అలా లేదు. నెలలో కనెక్షన్ ఇవ్వాలి. నాకు గ్యాస్ కనెక్షన్కి వెళ్ళాను, మేబీ కామన్ సిటిజన్ లాగా వెళ్ళాను, నేను అప్లై చేశాను. నన్ను 2 సార్లు తిరస్కరించాడు. సార్ మీకు అప్పుడే రాదు సార్. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, మీరు మొన్నే కదా అప్లై చేశారు, మీరు ఆగండి సార్ నెల. ఓకే, దిస్ ఈజ్ నాట్ ద వే అని నేను గ్యాస్ ఏజెన్సీకి RTA వేస్తాను. ఇది నా స్టేటస్ నేను అప్లై చేసినప్పుడు. నాకు ఈ ఏరియాలో ఇష్యూ అయిన కనెక్షన్స్ లిస్ట్ అంతా కావాలి. వేసిన 4వ రోజు గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళాను. నన్ను లోపల తీసుకెళ్ళి ఈఎస్ గివెన్ మీ రెడ్ కార్పెట్ ట్రీట్మెంట్. సార్ మీకు సాయంత్రం కల్లా డెలివరీ అవుతుంది, మీరు ఈ ఫామ్ ఫిల్ చేయండి అన్నాడు. చాలా మందిని ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కూడా హాట్ ప్లేట్ అంటే గ్యాస్ స్టవ్ మ్యాండేటరీ తీసుకోమంటారు. ఆల్రెడీ మన దగ్గర ఉందన్నా యాక్చువల్ ISI మార్క్ ఒక గ్యాస్ స్టవ్ మన దగ్గర ఉంటే మరొకటి కొనక్కర్లేదు. ఇది చాలా మంది తెలియని విషయం. పోనీ చదువుకోలేని వాళ్ళ విషయం అంటే అనుకోవచ్చు. మాలాంటి ఇన్ఫోసిస్ సంస్థలో ఎంప్లాయీస్ అంటే మోస్ట్లీ ఎడ్యుకేటెడ్, వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు ఏంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డు దగ్గరకు వచ్చి నేను ఒక గ్యాస్ కనెక్షన్ స్టవ్ అమ్మడానికి పెడుతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది, గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు డీలర్ మ్యాండేటరీ అన్నారు కాబట్టి తీసుకున్నాను. సో 2 అంటే గ్యాస్ కనెక్షన్ కోసం వెళ్ళి కంపల్సరీగా హాట్ ప్లేట్ కొనుక్కురావాలి. బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది. పోనీ గవర్నమెంట్ వెబ్సైట్లో క్లియర్గా స్పెసిఫై చేశారు హాట్ ప్లేట్ మ్యాండేటరీగా. ఈ IT పర్సన్స్ వెళ్ళే ముందు ఒకసారి వెబ్సైట్ చూసేయాలి. సో ఫైనల్గా నాకేమైందంటే విత్-ఇన్ 1 డే వచ్చింది. అతను నాకు డెలివరీ చేశాడు, అయిపోయింది అక్కడ. తర్వాత సెకండ్ స్పేస్ సిలిండర్ కావాలని అక్కడే అడిగాను. నాకు ఇప్పుడు వద్దు, నా దగ్గర డబ్బులు టైట్గా ఉన్నాయి, నేను తర్వాత వస్తాను. సో ఆఫ్టర్ 1 వీక్ ఐ వెంట్ ఫర్ అప్లైయింగ్, నాట్ 1 వీక్ 10 days తర్వాత వెళ్ళాను. సార్ మీకు సండే రండి అన్నాడు. సండే నేను వెళ్ళాను. హి హాస్ టేకెన్ మై అప్లికేషన్. సార్ సాయంత్రం వచ్చి కలెక్ట్ చేసుకెళ్ళాను అన్నాడు. డబ్బులు కట్టించుకొని అయిపోయింది. ఒకరికి చట్టం తెలిసిన దాని ఒక విధానం తెలిస్తే మనల్ని ఎవరు బిట్రే చేయరు. నాట్ ఓన్లీ గ్యాస్ కనెక్షన్, చంద్రబాబులో ఉంటాను. GHMC రోడ్ కంప్లైంట్ ఒకటి వేస్తాను. యాక్చువల్లీ మేము RTA ఎలా వేస్తాం, స్ట్రాటజీగా ఇంజనీరింగ్ స్ట్రాటజీ. ఫస్ట్ ఒక కంప్లైంట్ వేస్తాం. దీస్ ఆర్ ద కంప్లైంట్స్ విచ్ ఐ లాగ్. దీస్ ఆర్ ద టోటల్గా ఎన్ని చేస్తారు అంటే దిస్ లిటిల్ ఫైల్, యాక్చువల్లీ ఫ్రెష్ ఫైల్. వన్స్ ఐ గెట్ క్లోజ్ అయిపోయిన పక్క తీసేస్తాం. ఒక చంద్రబాబులో రోడ్ గ్యాప్స్ ఏమవుతుందంటే ఈ కేబులింగ్ వేసుకోవడానికి కానీ ఈ వాటర్ పైప్ లైన్ వేసుకోవడానికి ఎవరిష్టం వచ్చినట్టు తవ్వేస్తాం. బట్ దర్ ఇస్ ఎ ప్రాసెస్. GHMCకి వెళ్ళి అప్రూవల్ తెచ్చుకోవాలి. తర్వాత వర్క్ అయిపోయిన ఫిల్ చేయాల్సింది. ఎవరు ఫిల్ చేయరు. మేబీ నా ఇంటి ముందు నాకు అవసరం ఉంటే తవ్వేసుకుంటాం, పైన కూడా వస్తాను. ఆ రోడ్లో కనీసం రోజుకి 1000 మంది పైన ట్రావెల్ చేస్తారు. ఇప్పుడు ఇది చూసి ఇది ఇష్యూ అని ఎవరు క్వశ్చన్ చేయరు. మేము ఏం చేస్తామంటే ఇలా కంప్లైంట్ వేస్తాం. కంప్లైంట్ వేసి ఒక వారం రోజుల తర్వాత, బికాస్ 3 days టైం ఇవ్వాలి, వారం తర్వాత RTA వేస్తాం. గ్యాప్ ఫిల్ అయిపోతాయి. RTA అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం నాకు 30 రోజుల్లో రిప్లై రావాలి. రిప్లై రాకముందే ఫస్ట్ వర్క్ అయిపోతుంది. సో నేను రిప్లై కోసం వెయిట్ చేయండి. మీకు ఇప్పుడు వీటికి ఫండ్స్ అవసరం కదా, అంటే ఎవరన్నా మీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరన్నా కొద్దిగా వాళ్ళ నుంచి ఏమైనా మెంబర్షిప్ ఫీ కానీ అలా ఏమన్నా ఉందా? మా గ్రూప్ 2 కండిషన్స్ రన్ అవుతుంది. ఒకటి ఏంటంటే ఎవ్రీ మంత్ 1% ఆఫ్ అవర్ శాలరీ. మా శాలరీ మా మెంబర్స్ 40 members 46 members ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. సో 1% ఆఫ్ శాలరీ అంటే నాకు 20,000 శాలరీ వస్తే 200 గ్రూప్కి ఇవ్వాలి. సో దిస్ ఇస్ మ్యాండేటరీ. ఎందుకు పెట్టామంటే శివనం కెన్ ఎక్స్ప్లెయిన్ మోర్. ఇనిషియల్గా నేను గ్రహించిందంటే ఇవాళ హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో 6 లక్షల NGOలు రిజిస్టర్ అయ్యాయి. బట్ హౌ మెనీ ఆఫ్ దర్ ఫంక్షనల్? నిజంగా 6 లక్షల NGOలు ఫంక్షనల్ చేస్తుంటే 6 లక్షల NGOస్ కంటే NGOకి 10 కోర్ కమిటీ ఉంటుంది, 10 members. 6 లక్షలు అంటే 10 అంటే సొసైటీ అక్కడే మారిపోయింది. అంటే NGOs కరెక్ట్గా పనిచేయట్లేదు. సో శివానంద్ ఈఎస్ స్టార్టెడ్ ద గ్రూప్. సో అతను మంచి ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చాడు. ఫస్ట్ కండిషన్ నాకు నచ్చింది ఏంటంటే 1% ఆఫ్ శాలరీ. అక్కడే నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ 1% ఆఫ్ శాలరీ ఏది నచ్చడు, 5% పెట్టినా వస్తాడు. సో సెగ్రిగేట్ అయిపోతారు. మీరు బ్రాడ్ బేస్ చేసుకుని మెంబర్షిప్ ఫీ పెట్టుకుంటే బయట వాళ్ళు మాలాంటి వాళ్ళు కూడా మెంబర్స్ అవుతారు. అంటే ఇప్పుడు ఇనిషియల్గా ఏమైందంటే మేము స్టార్ట్ చేసినప్పుడు చేసిన మొదటి 4 రోజుల్లోనే 500 మంది మెంబర్లు జాయిన్ అవుతారు. అంటే ఆ జోష్లో అనమాట, బొంబేలో ఏదైతే హైదరాబాద్లో అవడం వీల్లేదు, పీకేద్దాం చేసేద్దాం వచ్చేసింది. కానీ ఎలాగైతే మనం దేశం మొత్తంలో ఒక 2 నెలలు పోయే కాదు, అది మర్చిపోయారు. ఓకే, ఇప్పుడు చూసారంటే మీరు మహారాష్ట్రలో హోమ్ మినిస్టర్ రిజైన్ చేసిన మళ్ళీ ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయ్యాడు. సో జనాలకి కొంచెం మెమరీ పవర్ కూడా తక్కువ. దట్ ఈస్ అ బిగ్ వీక్నెస్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ మేము రియలైజ్ ఏం చేసాము అంటే
ఒక 1000 మంది మెంబర్స్ పేరు కోసం ఉండడం కంటే ఒక 50 మంది ప్రాణాలు ఇచ్చి పనిచేసే మెంబర్స్ ఉన్నారంటే అది చాలు మేము మార్పు తేయడానికి.